వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. దురంధర్ ఈ పేరుని ప్రస్తుతానికి మర్చిపోవడానికి లేదు, ఎందుకంటే అది తీసుకొచ్చినటువంటి కిక్ అలాంటిది, సెన్సేషన్ అలాంటిది. పాకిస్తాన్లో లారీ ఏరియాలో జరిగినటువంటి కథనం, భారతదేశపు స్పైల్కి సంబంధించినటువంటి వివరాలు ఇవన్నీ కూడా మరోసారి వార్తల్లోకి వచ్చాయి. అయితే కలెక్షన్ల పరంగా చూసినప్పుడు కూడా దురంధర్ 1, 2 టాప్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇప్పటికీ కూడా ఆ మేనియా అనేది ఇంకా దిగలేదు. అయితే దీనికి అడిషనల్గా ఇంకొక వివాదం వచ్చి చేరింది. దురంధర్ సినిమా ఇప్పుడు మళ్ళీ ఇంకో వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా మీద ఢిల్లీ హైకోర్టులో ఒక ప్రజా ప్రయోజన వాద్యం దాఖలు కావడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. సినిమాలో భారత సాయుధ దళాల రహస్య ఆపరేషన్లకు సంబంధించిన చాలా సున్నితమైనటువంటి సమాచారాన్ని చూపించారు అంటూ సశస్త్ర సీమాబల్ ఎస్ఎస్బి హెడ్ కానిస్టేబుల్ దీపక్ కుమార్ కోర్టును ఆశ్రయించారు. దీనికి సంబంధించి ఈ పిటిషన్ మీద విచారణ చేపట్టినటువంటి ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం చీఫ్ జస్టిస్ డికే ఉపాధ్యాయ, జస్టిస్ తేజస్ కార్య, కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖలతో పాటు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ సిబిఎఫ్సి ఈ ఆరోపణల్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలి అని ఆదేశించింది. మేబీ సినిమా కల్పిత కథ అయి ఉండొచ్చు, కానీ దేశ భద్రతకు సంబంధించిన అంశాల మీద ఒక భద్రతా సిబ్బంది వ్యక్తం చేసినటువంటి ఆందోళనని మేము నిర్లక్ష్యం చెయ్యలేము అని కోర్టు వ్యాఖ్యానించింది. పిటిషనర్ తరఫున సినిమాలో కొన్ని రహస్య ప్రాంతాలని, ఆర్మీ ఆపరేషన్ విధానాలని, ఉన్నతాధికారుల పాత్రల్ని, అలాగే అమరవీరుల ప్రస్తావనల్ని అత్యంత బహిరంగంగా చూపించారు అనేటువంటిది ఆయన వాదన. ఇది దేశ భద్రతకి ముప్పుగా మారేటువంటి అవకాశం ఉంది అని, అలాగే అఫీషియల్ సీక్రెట్ యాక్ట్ నిబంధనలు కూడా ఉల్లంఘించే అవకాశం ఉందని కోర్టుకు తెలియజేశారు. ఇక దర్శకుడు ఆదిత్య దత్ తెరకెక్కించినటువంటి ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ బాక్సాఫీస్ దగ్గర ఏం చేసింది అనేటువంటిది మనం ఆల్రెడీ చూసాం. రా ఆపరేషన్స్ ఎలా ఉంటాయి, ఇండియా పాకిస్తాన్ జియో పొలిటికల్ అంశాల ఆధారంగా ఏ విధంగా ఉంది అనేది ప్రచారం చేశారు. సో ఇదే కాదు, గతంలో కూడా ఇలాంటివి ఎన్నో సినిమాలకి సంబంధించి వివాదాలు తలెత్తాయి. అమరవీరుడు మేజర్ మోహిత్ శర్మ కుటుంబం కూడా తమ కుమారుడి జీవితాన్ని అనుమతి లేకుండా ఈ సినిమాలో ఉపయోగించారంటూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. సో ప్రస్తుతం హైకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం సిబిఎఫ్సి ఈ పిటిషన్ మీద సమగ్ర పరిశీలన జరపాల్సి ఉంది. ఈ వ్యవహారంలో భారత్ భవిష్యత్తులో సినిమా ప్రదర్శనపై లేదా తదుపరి భాగాల విడుదలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అన్నదే ఆసక్తికరంగా మారింది. అయితే ఆ కానిస్టేబుల్ ఎవరైతే పిలివేశారో ఆయన అస్సలు తప్పు పట్టడానికి కూడా లేదు, 100%. అట్ ద సేమ్ టైం ఈ సర్జికల్ స్ట్రైక్ ఊరి ఏదైతే ఉందో మరి దాని మీద ఏమైనా పిలుపడిందా? ఎందుకంటే దాంట్లో కూడా చాలా సెన్సిటివ్ ఇన్ఫర్మేషనే చూపించారు, ఎలా జరిగింది ఏంటి, మన వాళ్ళు ఎలా వెళ్ళారు అన్నటువంటిది. కంప్లీట్గా అన్ని కల్పితాలే, కానీ ఒక వాస్తవాన్ని ఆధారం చేసుకుని చెప్పినటువంటి కల్పితాలు ఇవి. లారీలో అసలు మన స్పై ఉన్నాడా లేడా అన్నటువంటిది అంటే మనకే తెలియదు. అది రా వాళ్ళకి అసలు చెప్పని కూడా చెప్పరు. రా ఆపరేషన్స్ ఎలా ఉంటాయి, రా ఏజెంట్లకి ఐడెంటిటీ ఎలా ఉంటుందంటే ఆ ఐడెంటిటీ కూడా ఒక పేపర్ మీద ఎక్కడా కనిపించదు, కేవలం మైండ్లో మాత్రమే ఉంటుంది. అది కేవలం 3 దగ్గర మాత్రమే ఉంటుంది. మిగతా వాళ్ళ వరకు కూడా వాళ్ళు రా ఏజెంట్స్ అనేది తెలియని కూడా తెలియదు. బయటికి మనకు మామూలుగా చూపిస్తుంటారు రా ఏజెంట్స్ అంటే ఇలా ఉంటారు, ఇచ్చేస్తుంటారని అనేక వెబ్ సిరీస్లోను వీటిలోనూ వచ్చేస్తుంది. అలాగే మిలిటరీ టాక్టిక్స్ ఎలా ఉంటాయి, బేస్లు ఎలా ఉంటాయి, ఇవన్నీ. అప్పుడు ఈ సినిమాలు అసలు తీయడానికే లేదు అని చెప్పి పిల్లేయచ్చు. కేవలం దురంధర్ ఒక్కటే కాదు, బట్ ఏంటంటే లేటెస్ట్గా ఉన్నటువంటిది దురంధర్. అట్ ద సేమ్ టైం మన ఈ 2000 నోట్లు, అందులో నరేంద్ర మోడీ గారు ఉండడం, ఈ నోట్లు రద్దు చేయడం, పాకిస్తాన్లో జరిగినటువంటిది, దావూద్ ఇబ్రహీం, ఎన్నో విషయాలు. ఇవి కాకుండా ఎక్కడెక్కడి నుంచి బార్డర్ దాటుతారు, ఎక్కడెక్కడి నుంచి ఇలా ఉంది, అలాగే మిలిటరీ మ్యాపింగ్ ఏంటి, మిలిటరీ ట్రైనింగ్ ఏంటి, రా ఏజెంట్స్ని ఏ విధంగా వీళ్ళు ఇలా చేసుకున్నారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఇలాంటి ఎన్నో సెన్సిబుల్ ఇన్ఫర్మేషన్స్ అన్ని కూడా చాలా క్లియర్గా చెప్పారు కల్పితంగానే. పైకి కల్పితంగానే కనిపిస్తుంది మనకి. దాని ఒక్కసారి ఆ ప్రభావం మీద పడినప్పుడు మాత్రం డెఫినెట్గా లేదు, ఇది జరిగింది కాబట్టే కదా ఇవన్నీ వచ్చాయి అనేటువంటిది అక్కడ అర్థం చేసుకోవాలి. సో మరి ఇప్పుడు కేంద్రం ఏం చెప్తుంది, సిబిఎఫ్సి ఏం చెప్తుంది, మళ్ళీ కోర్టు దీని మీద ఎటువంటి వ్యాఖ్యానం చేస్తుంది అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. అండ్ మేబీ ఒకవేళ కోర్టు కనుక దీనికి అనుకూలంగా, పిల్కి అనుకూలంగా మాట్లాడేటట్టయితే ఈ స్ట్రీమింగ్ ఎందులో అయితే స్ట్రీమ్ అవుతుందో ప్రజెంట్ అక్కడి నుంచి కూడా తీసేయాల సినిమా అనేటువంటి డిమాండ్ వచ్చినా కూడా రావచ్చు. సో మొత్తానికి దురంధర్ ఆన్ ప్లే మాత్రమే కాదు, ఆఫ్ ప్లేలో కూడా ఇంకా ట్రెండింగ్ అవుతూనే ఉంది. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.